సూర్యాపేట జిల్లా పాలక వీడు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న జాన్ పహాడ్ దర్గా వివాదాలకు నిలయంగా మారింది. ఈ దర్గాకు చెందిన అసలైన ముజావర్లు 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ కందం పూజను తమ చేతుల్లోనే ఉంచుకుని తమకు నచ్చిన వారితో చేయించుకుంటూ దర్గాకి వచ్చిన కోట్ల ఆదాయాన్ని గండికొడుతున్నారు. దీని కారణంగా దర్గాకి కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం మరియు వక్ఫ్ బోర్డు విఫలమైందంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మాత్రం దర్గాను సొంత ఆస్తులా వాడుకుంటూ దర్గా దగ్గర అద్దె భవనాలను భక్తులకు అద్దెకిస్తూ జేబులు నింపుకుంటున్నట్టు ఆరోపణలు వెలువస్తున్నాయి. జాన్పాడ్ దర్గా ముత్తవల్లి అహ్మద్ హుసేన్ బాబాయ్ గారు మరి కొద్ది సంవత్సరాలుగా హైకోర్టులో కొట్లాడుతున్నాం. 40 సంవత్సరాలుగా దీనిలో హైకోర్టులో కేసు నడుస్తుంది. దర్గా మాదే అని కొట్లాడినాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డుకు పోయినాం. మాకు సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డుకి పోయి మాకు దర్గా హ్యాండ్ ఓవర్ చేయండి అంటే మేము చేయలేము, ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంది, మేము చేయలేము అని మాకు ఇబ్బంది పెడుతుంది. దర్గా మాది అని హైకోర్టు సుప్రీంకోర్టు మీరు దర్గా ముత్తవల్లి ముజావర్లు అని డిక్లేర్ చేసింది. అయినా వక్ఫ్ బోర్డు మాకు సహకరించట్లేదు. ఇక్కడ వచ్చిన జనాలకు పీడిస్తున్నారు. 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, వచ్చిన వాళ్ళు బేజారై వెళ్ళిపోయినట్టు చేస్తారు, జనాలు రాకుండా చేస్తారు. మొత్తం ఆడ రౌడీజం దాదాగిరి నడుస్తుంది. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎవరు పట్టించుకునేటట్టు లేడు. అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మా బాబాయ్ అహ్మద్ హుసేన్ ముత్తవల్లి ఈయన కొట్లాడి చాదగాక కూర్చొని ఆయన పని అయిపోయింది. 90 సంవత్సరాలు అయింది. దాన్ని అన్న కొడుకుని నేను మాట్లాడుతున్నా. దీని మీద మాకు న్యాయం చేయాలని అధికారులను మీడియా పర్సన్లను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్కము 2 కోట్లు ఉంది. ఆ 2 కోట్ల ఇన్కము వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ వక్ఫ్ బోర్డు 2 కోట్ల ఇన్కమ్ తీసుకున్నా అక్కడ ఏ వసతులు మౌలిక వసతులు ఏం లేకుండా టెంపరవరీ ఉరుసు వస్తే టెంపరవరీ చేయడం, 2 రోజులు మళ్ళీ తీసి పారేయటం. లేదంటే మనం ఇది చేసినాం అది చేసినాం అని వచ్చిన డబ్బు ఎటుపోతుందో ఏం చేస్తుర్రో అసలు ఎవరికి అర్థం కాకుండా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టరు దీని మీద నివేదిక పంపించట్లేదు. ఏంటంటే నేను పైకి పంపిస్తున్నా నాకేం రావట్లేదు అంటుండు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఎప్పుడు అడిగినా నేను పైకి పంపిస్తున్నా నాకేం రావట్లేదు, పై అధికారులు ఏం చెప్పట్లేదు, నేనేం చేయలేను అని తప్పించుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ ఆడ పెత్తనం చలాయిస్తుండు. ఆయన చెప్పినట్టు ఆ పోలీసులు అధికారులు అవన్నీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ని పిలిపించి అడిగిరు. అడిగిన తర్వాత నాకేం తెలియదు, పైకి అధికారులు ఏమి ఇవ్వట్లేదు, నేనేం చేయను అంటుండు. నివేదిక పంపించినామంటే ఆ పంపించినా సార్ ఏం రాలేదంటుండ్రు. దొంగదారితో డబ్బులు అది ఇది ఏం చేస్తారు అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కాపీ 4 వీక్లో ఇంప్లిమెంట్ చేయమని మళ్ళీ ఇంకో ఆర్డర్ తెచ్చినాం. మళ్ళీ గ్రంథం మీరే చేయాలని ఇంకో ఆర్డర్ ముత్తవల్లీలు గ్రంథం చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళు లేకుండా 30% లేకుండా ఓన్లీ ముత్తవల్లీలు చేయాలి అని ఇంకో ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా మాకు రానివ్వట్లేదు. మనం గంధం చేయమని ఆర్డర్ తెస్తే మనతోటి చేయించినట్టు చేయించి ఫోటోలు తీసి ఇంకా వీళ్ళతోనే చేపిస్తున్నాం, వీళ్ళే చేస్తారు అని మళ్ళీ 2 రోజుల తర్వాత మాకు వెళ్ళగొడుతురు. మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసుకొని మనకి రానివ్వకుండా చేస్తారు. ఇక మాకు హైకోర్టు ఏ న్యాయం చెప్పిందో అదే న్యాయపరంగా మా దర్గా మాకు ఇప్పిస్తే మాకు వక్ఫ్ బోర్డుకు ఎంత